హైదరాబాద్ను కాపాడిన సింహవాహిని మన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారు. అది 1908వ సంవత్సరం మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతోంది. ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. నిజాం రాజుకు ఏం చేయాలో తెలియని ఆ సమయంలో ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్కు జ్యోతిష్కులు కీలక సలహా ఇచ్చారు. ప్రభు, లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం మరియు చీర సారే సమర్పించి ప్రార్థించండి అని. ప్రజల శ్రేయస్సు కోసం నిజాం పాలకుడు అమ్మవారికి మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మూసీ వరద తగ్గుముఖం పట్టి హైదరాబాద్ మహా ప్రమాదం నుంచి బయటపడింది. అందుకే నేటికి వరదల ముప్పు వచ్చినప్పుడు ప్రభుత్వం అమ్మవారికి చీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆ సంఘటనకు గుర్తుగా ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే సాంప్రదాయం కూడా కొనసాగుతోంది. గోల్కొండలో ప్రారంభమయ్యే భాగ్యనగర బోనాల ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం మీదుగా చివరగా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో అత్యంత వైభవంగా ముగుస్తుంది. పోతురాజుల వీర నృత్యాలు, శివసత్తుల పూనకాలు, వేలాది మంది భక్తుల బోనాలు సమర్పణ, ఈ దృశ్యాలు హైదరాబాద్ భక్తి వైభవానికి శాశ్వత చిహ్నంగా నిలిచిపోయాయి. జై మహంకాళి అని కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.